జకర్యా మొదటి 2 పాఠాలు అంటే ఇంట్రడక్షన్ మరియు మొదటి దర్శనాన్ని గత వారాల్లో చెప్పడం జరిగింది. ఈరోజు దాని కంటిన్యూషన్ గా జకర్యా గ్రంథం మరొక 2 దర్శనాలని ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రతి ఒక్కరూ బైబిల్ నోట్స్ దగ్గర పెట్టుకోండి. నోట్స్ రాసుకుంటూ బైబిల్ మీరు చదవడానికి అందరూ శ్రద్ధ వహించమని కోరుతున్నాను. జకర్యా గ్రంథం మొదటి అధ్యాయంలోనే 17వ వచనం వరకు మొదటి దర్శనం అయితే, జకర్యా యొక్క 2వ దర్శనం జకర్యా 18-21 వచనాల్లో ఉందండి. ఆ 4 వచనాల్లో 2వ దర్శనం ఉంది. ఈరోజు దాన్ని మనం వివరించుకోవడానికి ప్రయత్నిద్దాం. జకర్యా గ్రంథము ప్రాబ్లం ఏముందా? ఓకే. జకర్యా గ్రంథము 2వ దర్శనం. 2వ దర్శనము అప్పుడు 2వ దర్శనం అని అనుకుంటే మనకి గుర్తుండదు కదా. అప్పుడు మనం ఏదైనా పేరు పెట్టుకోవాలి. ఏం పేరు? 4 కొమ్ములు 4 కంసాలను గుర్చిన దర్శనం. సింపుల్ గా 4 కొమ్ములు 4 కంసాలు ఆ దర్శనానికి హెడ్డింగ్. ఆ దర్శనంలో జకర్యా చూసిన 4 కొమ్ములు 4 కంసాలు కాబట్టి ఆ పేరు మనం పెట్టుకోవడం జరిగింది. వాస్తవానికి మనమేమో సృష్టించిన పేరు కాదు, అది అక్కడ ఉన్న పేరే. ఇప్పుడు ఈ వాక్య భాగం, ఈ పారాగ్రాఫ్ ఎక్కడ ఉంటుంది అంటే జకర్యా గ్రంథం 1వ అధ్యాయం వాక్య భాగం జకర్యా 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం. ఒకరు చదవండి. జకర్యా గ్రంథం పర్లేదు, మీరు ఎవరైనా చదవండి. తోటిమైనా పర్వాలేదు, గట్టిగా చదవండి కదా. చిన్నారావు గారు 1వ అధ్యాయం 18-21 వచనాలు, 4 వచనాలు. అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనబడెను. ఇవి ఏమిటనని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా అతడు, ఇవి యోధావారి ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములెనెను. యెహోవా 4 కంసాలను నాకు కనపరచుగా, మీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవడను తలనెత్తకుండా యోధావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే అయితే వాటిని భయపెట్టుటకును యోధా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలత్కారం జరిగించిన అనుజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. వెరీ సింపుల్. మొదటి దర్శనం అంత క్లమ్జీనెస్ ఏమీ లేదు, అంత కన్ఫ్యూజన్ కూడా లేదు. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్న దర్శనం ఇది. ఆయన చూసిన సంగతి ఏంటి అని అంటే, ఈ దర్శనంలో మొట్టమొదటగా తేరి చూడగా అని అన్నాడంటే, ఈ దర్శనాలన్నీ వెనువెంటనే జరుగుతున్నట్టుగానే ఉంటాయండి. ఒకదాని తర్వాత ఒకటి. మొదట ఒక దర్శనం చూసిన తర్వాత నేను తేరి చూడటం అంటే ఇంకా కొంచెం కాన్సన్ట్రేషన్తో మరలా చూడగా ఇంకొక దృశ్యం కనిపించింది. ఆ దర్శనం ఏంటంటే 4 కొమ్ములు కనిపించినాయి అంటండి. సురేష్ ఏదైనా క్లిప్ వేయడానికి ట్రై చేయి. 4 కొమ్ములు కనిపించినాయి అంట జకర్యా కనిపించిన దర్శనంలో. ఈ దర్శనంలో మొదట 4 కొమ్ములు కనిపించాయి. ఏంటి కొమ్ములు? మీద ఎద్దు కొమ్ములు ఉంటాయి, మేకపోతు కొమ్ములు ఉంటాయి. ఏవో కొమ్ము కనిపించింది అంటాడు.
జకర్యాకి ఎలా అర్థమవుతుంది అదేంటో? జకర్యా ఏం చేశాడనంటే ప్రశ్న వేశాడు. తను ఏ దూతతో అయితే ఈ దర్శనాలు ఏ దూత అయితే ఆయనకి కనపరుస్తున్నాడో ఆ దూతను ప్రశ్న వేశాడు. జకర్యా ప్రశ్న ఏం ప్రశ్న అది? అది ఏదైతే చూపించాడో దేవుడు ఆ దర్శనంలో, ఇవేంటి, ఈ కొమ్ములేంటి, ఇవి ఏమిటి, ఏంటి 4 కొమ్ములు, ఎందుకు ఆ 4 కొమ్ములు నాకు కనబడుతున్నాయి అని దూతను అడిగితే, ఇవేమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా, అంటే మనకి రాబోయే సంభాషణలో కూడా దూతని జకర్యా అడగడం, ఇవేంటి దర్శనాలు, రాబోయే రోజులో ఇంకా బోల్డ్ ఉన్నాయి 8 దర్శనాలు కదా, ఇవేంటని అతను అడిగితే జకర్యా కొన్ని అడిగినట్టు ఉంటుంది, కొన్ని దూతే అడిగినట్టుగా ఉంటుంది. దూత జకర్యాను అడుగుతాడు ఇదేంటి అని, నువ్వు చూస్తున్నది నీకు దాని గురించి తెలుసా అని. నాకు తెలీదు అని అంటాడు ఇతను. అప్పుడు దూత చెప్తాడు. అలాంటి సంభాషణలు కూడా ఉంటాయి. ఇక్కడైతే జకర్యా డైరెక్ట్గా అడిగాడు, నాకు తనతో మాట్లాడుతున్న దూతను అడుగగా అప్పుడు దూత సమాధానం చెప్తున్నాడు. దూత ఇచ్చిన సమాధానం, దూత గురించి ప్రస్తావించేటప్పుడు ఎప్పుడు డూ అని ప్రస్తావించండి. దూత వచ్చింది వెళ్ళింది అని అనకూడదండి. బైబిల్లో ఎక్కడా కూడా వచ్చింది వెళ్ళింది అని ఉండదు. మనమే మన నాటకాల్లోనూ ఆటల్లోనూ ఆడవాళ్ళే దూత వేషాలు వేస్తారని మనం ఫిక్స్ అయ్యాము. అయితే శరీరం లేనప్పుడు ఆత్మ రూపిగా ఉండే దూతలకి మగ ఆడ అనే తేడా లేదు. అంటే మనం ఇతను స్త్రీలింగానికి పుల్లింగానికి సంబంధించిన వాళ్ళు కాదు, అది శరీరం ఉన్న మనకే. అయినా కూడా వారు అతడు అనే ప్రొనౌన్స్ చేయబడ్డారు. ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి, యేసుప్రభు ఆత్మస్వరూపి, పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపి, దేవదూతల ఆత్మస్వరూపి. వారు డూ వచ్చాడు, వెళ్ళాడు, తెచ్చాడు, చేశాడు అనే డూ అని సంబోధించబడ్డారు తప్ప వచ్చింది వెళ్ళింది చేసింది అని అనకూడదని. కాబట్టి దూత కూడా వారు రూపులో కూడా, అంటే మనుషులకి దూతలు కనిపించినప్పుడు వారు నేను ఒక పురుషుణ్ణి కనుగొన్నాను, ఒక పురుషుడు నా దగ్గరికి వచ్చి, 3 మనుషులు వచ్చి, అలాంటి మాటలన్నీ వాళ్ళు పురుషులుగానే సంబోధింపబడ్డానికి, పురుషులుగానే కనపడడానికి సూచించబడ్డారు. కానీ వచ్చింది వెళ్ళింది అని మాత్రం ఎక్కడ ప్రస్తావించొద్దు. మీకు ఒకవేళ ఎంటైర్ బైబిల్ లాంగ్వేజ్లో ఎక్కడ కూడా స్త్రీలింగంతో దూత పోల్చబడినట్టుగా సంబోధించబడినట్టుగా మీకు ఎక్కడ కనబడవు. రైట్. ఇప్పుడు దూత సమాధానం, అతడు ఏం సమాధానం చెప్పాడు అని అంటే, ఇది యోధా వారిని ఆ 4 కొమ్ములు అని అంటే ఒక కొమ్ము మీకు డయాగ్రామ్లో మీకు కనబడుతూ ఉంటుంది. హార్న్స్ అన్నాడు. హార్న్స్ అంటే కొమ్ములు. పశువులకి మనం కొమ్ములు చూస్తాము. తర్వాత రాజుల దగ్గర ఈ కొమ్ములు ఉండవు, కొమ్ము బోర్లు ఉండేవి. కొమ్ము తైలపు కొమ్ము అన్నాడు. సో సమూయేలు దావీదుని అభిషేకించడానికి తీసుకెళ్ళినప్పుడు తైలపు కొమ్ము అని అన్నాడు. కొమ్ము. దూత సమాధానం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు యోధావారు. చదవండి అది. ఇవి యోధా వారిని, ఇశ్రాయేలు వారిని. ఇశ్రాయేలీలున్న యూదులున్న పర్యాయ పదాలుగా వాడబడేవి. ఇశ్రాయేలీలు, యూదులు, యెరూషలేము నివాసులను. మళ్ళా ఇంకా స్పెసిఫిక్ గా యెరూషలేము నివాసులు అన్నాడు. ఆ యూదులే యెరూషలేము నివాసులు. అయితే ఆ ప్రాంతాన్ని దేవుడు యెరూషలేముని స్పెసిఫిక్ గా ఎన్నుకుంటున్నాడు కాబట్టి యెరూషలేము వారిని చెదరగొట్టిన కొమ్ములు. అంటే ఏంటండి? ఇప్పుడు మనకి జల్లికట్టు అని ఒకటి ఉంటుంది. ఓ ఎద్దొచ్చి మొత్తం మనుషులందరి మీద కలబడిపోతే వీళ్ళు పరిగెడుతూ ఉంటారు. లేదా ఏదైనా సంతలో పశువు ఆ కొమ్ములతో పొడిచేయడానికి వస్తే మనుషులందరూ చెల్లాచెదరు అయిపోతారు.
అలాంటి పశువుల గురించి మాట్లాడుతున్నాడా? కొమ్ములు మనుషులను చెదరగొట్టడం ఏంటి? అప్పుడు మనకి కొమ్ము అంటే ఏంటో అర్థం కావాలి ఫస్ట్. ఇప్పుడు కొమ్ము అనేది దేనికి సూచనగా చెప్పబడింది అని అంటే, కొమ్ము అని అంటే అది అధికారానికి, శక్తికి, బలానికి, దానికి సూచించబడింది. దాన్ని సూచిస్తుంది, అధికారాన్ని సూచిస్తుంది. మరి మీరు ఏవో డిక్షనరీలో మాటలు చూసి చెప్పేశారని మీరు అనుకోవద్దు. బైబిల్లోనే చాలా సందర్భాల్లో ఈ కొమ్ము అనే పదం వాడారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్గా కీర్తనలు 75వ కీర్తన 4వ వచనం నుంచి 7వ వచనం వరకు, తర్వాత 10వ వచనం కూడా ఒకసారి చదువుదాం. నేను కూడా తీస్తాను. ఇక్కడ జకరియా దగ్గర ఉండండి, వేలు పెట్టుకోండి, లేదా పెన్ ఏదో పెట్టండి, కీర్తనలకు రండి. 75వ కీర్తనలో చూడండి, చాలా సందర్భాల్లో వాడారు. నేను మర్చుకోకూడదు, చదివిస్తున్నాను. అంటే నేనే భూమికి తీర్పు తీర్చేవాడిని అని దేవుడు మాట్లాడుతూ 4వ వచనం, అహంకారులే ఉండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. అహంకారులుగా ఉండొద్దు అని అహంకారులకు ఆజ్ఞ ఇస్తున్నాను అంటే దేవుడు. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాట్లాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. అంటే అక్కడ కొమ్ము ఎత్తడం అంటే నువ్వు నీ 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 అధికారాన్ని నా దగ్గర ప్రదర్శించొద్దు, నీ గర్వాన్ని ప్రదర్శించొద్దు, నీ అహంకారాన్ని నా దగ్గర చూపించొద్దు. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి అనే మాట మాట్లాడుతూ, తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. 7వ వచనం, దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. అంటే కొమ్ము దేవుడు ఎత్తుతాడు, అప్పుడు దేవుడు అధికారం ఇచ్చాడు అని అర్థం. నీ మటుకు నువ్వు కొమ్ము ఎత్తుకో, నువ్వు అహంకారాన్ని చూపించొద్దు, గర్వాన్ని చూపించొద్దు. ఆ మాట నేను ఎలా అంటున్నానంటే 10వ వచనంలో క్లియర్గా ఏమన్నాడంటే, భక్తిహీనుల కొమ్ములన్నింటినీ నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. అంటే ఇలాంటి మాటలు చాలా సందర్భాల్లో వాడారండి. కొమ్ము అని అంటే అక్కడ అధికారాన్ని సూచిస్తుంది. కొమ్ము అని అంటే అది అధికారాన్ని, శక్తిని సూచిస్తుంది. ఇక్కడ 4 కొమ్ములు అని అన్నాడు అంటే లోకం ఒకవేళ నలువైపులా అని అర్థం కావచ్చు, లేదంటే దర్శనంలో 4 కొమ్ములు, దాని గురించి వివరణ కూడా ఆయన ఇచ్చాడు. అప్పుడు ఏమని అన్నాడంటే, ఆ కింద చూడండి, కంసాలులు అనే దగ్గర లేకపోతే ఈ 4 కొమ్ములకి ఇశ్రాయేలీలు, యూదులు, యెరూషలేము వారిని చెదరగొట్టిన కొమ్ములు అని అన్నాడండి. ఇశ్రాయేలీని, యూదుల్ని, ఆయా ప్రాంతాలకు చెదరగొట్టిన కొమ్ములు ఏంటండి? ఇశ్రాయేల్ని చెదరగొట్టిన వాళ్ళు ఎవరండి? అష్షూరీయులు. యూదుని చెదరగొట్టిన వాళ్ళు ఎవరండి? బబులోనీయులు. బబులోని చెరకి, అష్షూరు చెరకి వెళ్ళిపోయారు. చెర అనంతరం ఈ గ్రంథం రాయబడుతుంది. చెర అనంతరం వారు పునాదులు వేసుకున్నారు, మందిరం ఆగిపోయింది. జకరియా, హగ్గయి వచ్చారు, ప్రకటిస్తున్నారు. ప్రకటించిన తర్వాత వారు హెచ్చరింపబడి, పురికొల్పబడి, వారి వాక్యాలతో పురికొల్పబడి, తర్వాత ముందు యెరూషలేం మందిరాన్ని కట్టారు, తర్వాత దఫాలో యెరూషలేం ప్రాకారాన్ని కట్టారు. ఇది జరిగిన సంగతి. అప్పుడు హగ్గయి ఏమో డైరెక్ట్గా వాక్యాన్ని వివరించాడు, వాళ్ళ మార్పు తీసుకొచ్చాడు. జకరియా ఏమో అవే విషయాలు దర్శన రూపంలో చెప్తాడు. అప్పుడు ఆ దర్శన రూపంలో ఇప్పుడు కలిగిన దర్శనం ఏంటంటే, ఇశ్రాయేలీల్ని, యూదుల్ని చెదరగొట్టిన 4 కొమ్ములు. ఒకవేళ శత్రువులు, లేకపోతే బబులోన్ సామ్రాజ్యం, చెరకు తీసుకెళ్ళిపోయిన బబులోన్ సామ్రాజ్యం, ఇశ్రాయేల్ని చెరక్కుని పోయిన అష్షూరు సామ్రాజ్యం. ఆ 4 కొమ్ములు అంటే ఎవరైతే యూదుల్ని, ఇశ్రాయేలీల్ని అనగదొక్కారో వారి శత్రు రాజులు, ఇతరులు బయట నుంచి వచ్చి వాళ్ళని చెదరగొట్టారో ఆ 4 కొమ్ములు వారిని సూచిస్తున్నాయి. అయితే ఏంటి ఇప్పుడు ఆ తర్వాత ఇంకొక స్టెప్ అదే దర్శనంలో చెప్తూ, ఇప్పుడు ఆ 4 రాజ్యాలకు సంబంధించిన వ్యక్తులు, లేకపోతే ఇశ్రాయేలీని చెదరగొట్టిన అధికార బలం కలిగిన రాజ్యాలు అయితే ఆ రాజ్యాల్ని విరగొట్టగలిగే అధికారం నాకుంది అని చెప్పడానికి
ఆ దర్శనంలో మరొక సంగతి కనిపించింది. ఇప్పుడు ఇదేమో 4 కొమ్ములు కనిపించినాయి. మరలా ఆయన చూడగా ఆ దర్శనంలో కంటిన్యూషన్ ఏంటి అని అంటే జకర్యాకు వచ్చేద్దాం. యెహోవా నాకు 4 కంసాలు చదవనా? యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా, అంటే 4 కొమ్ములు కనబడినాయి, 4 కంసాలు, 4 కంసాలు కనబడ్డారు. 4 కంసాలు, 4 కంసాలు కనబడ్డారు ఆ దర్శనంలో. అంటే ఇదంతా ఒకటే దర్శనం. అదే దర్శనంలో ఒక పార్ట్ ఏమో 4 కొమ్ములు ముందు లెగిసాయి. ఆ 4 కొమ్ములు అతనికి కనిపించినాయి. తర్వాత 4 కంసాలు కనిపించారు. ఈ కంసాలు అంటే బైబిల్లో ఒకవేళ నేను ఇంగ్లీష్ బైబిల్స్ కూడా వెతికాను. మెటల్ వర్కర్స్ అన్నాడు, కార్పెంటర్స్ అన్నాడు, తర్వాత ఇనప పనిముట్లు, అంటే దాన్ని ఇరగొట్టగలిగే వాళ్ళు. మనకి ఏమైనా ట్రబుల్ వస్తే కార్పెంటర్ పిల్లండి, దాన్ని ఏదో కొయ్యాలి, ఆ చెక్క తలుపు కొయ్యాలి, తలుపు పట్టేసింది, లేకపోతే మంచం కదలట్లేదు, కబోర్డ్ రావట్లేదు అంటే ఏమని పిలుస్తామని, ఏమన్నా పని మంది. ఇది ఒకవేళ ఇనప కొమ్ములు అయ్యి ఉండొచ్చాను, అందుకు కంసాలు అని అన్నాడు. వారు మెటల్ వర్కర్స్ అని అన్నారు. ఇద్దరు కొమ్ములు, ఇనప కొమ్ములు. ఇంతకు ముందు ఈ కొమ్ములు అధికారాన్ని ప్రతి రాజ్యంలో కూడా ఈ కొమ్ము సూచనగా ఉండేవన్నమాట. ఈ కొమ్ము అని అంటే అధికారం అని. మనం దానిలో కూడా చూస్తే ఒక మృగం నాకు కనబడింది, దాని తల మీద 10 కొమ్ములు ఉన్నాయి, మధ్యలో ఒక కొమ్ము ఎత్తబడింది. ఇలాంటి మాటలు వాడతాడు. అంటే రాజును సూచిస్తూ చెప్పబడిన మాటలు అవి దర్శనంలో. ఇక్కడ కూడా ఈ 4 కొమ్ములు కనబడితే తర్వాత ముందుకు ప్రొసీడ్ అవుతుంటే ఈ దర్శనంలో 4 కంసాలు కనబడ్డారంటండి. ఈ 4 కొమ్ముల్ని విరగొట్టగలిగే 4 మంచి కులమట్టమైన కంసాల్లో ఒక 4 వర్కర్స్ కనబడ్డారండి. ఆ చేతుల్లో ఒకవేళ ఈ కొమ్ములు విరగొట్టడానికి ఏదో అంటే ఏముందో మనకు తెలియదు, నేను దర్శనాన్ని వివరించకూడదు కదా, జకర్యా చూశాడు. ఆ 4 కంసాలు వచ్చారు. ఈ 4 కంసాలను ఆ కొమ్ములు విరగొట్టడానికి వచ్చారు అని ఆ జకర్యాతో దూత మాట్లాడుతున్నాడు. చూడండి, వీరేం చేయబోతున్నారు అని అడిగాడు. అంటే వీరెవరో అని అనలేదు. వాళ్ళ అపీరెన్స్ చూస్తే ఈయన ఏమన్నాడంటే 4 కంసాలను నాకు కనపరచగా అని అన్నాడు. ముందైతే ఇవేంటి, ఈ కొమ్ములు ఏంటి అని అడిగారు. ఈ మనుషులు ఎవరు అని అడగాలి జకర్యా. అంటే చూపించిన దర్శనంలోనే వాళ్ళు ఇప్పుడు ఫైర్ మ్యాన్ చూస్తే మనకు ఫైర్ మ్యాన్ అని తెలిసిపోద్ది, పోలీస్ మ్యాన్ చూస్తే పోలీస్ మ్యాన్ అని తెలిసిపోద్ది. అలాగే ఈయన చూసి 4 మనుషులు కంసాలని ఇతను తెలిసిపోయింది అంటాడు. రెడీగా ఉంటారు. హ్యాక్స్ ఆఫ్ బ్లేడో, కత్తో, సుత్తో ఏదో పట్టుకొని తెగ నరకడానికి, ఆ కొమ్ములు తెగ నరకడానికి ఏ గొడ్డలు లాంటివి పట్టుకొని రెడీ కనిపించారో మనకు తెలియదు. కానీ అది చూడగానే దర్శనం వాళ్ళు కంసాలని ఇతనికి అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, వీరేమి చేయబోతున్నారు అని అడిగాడు. జకర్యా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ జకర్యా ప్రశ్న మొదట 4 కొమ్ములు కనిపించినప్పుడేమో ఇవేంటి అని అడిగాడు. ఇక్కడేమో వీరేమి చేయబోతున్నారు, వీరేమి చేయబోచున్నారు. అంటే దేవుడు తెలియపరిస్తే కానీ ఏది అర్థం కాదని జకర్యా తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు అవేంటి అని అడిగాడు. వీళ్ళెవరో అని అడిగాడు. వాళ్ళెవరో అదేంటో దేవుడు చెప్పాడు, అధికారానికి సంబంధించిందని. అప్పుడు వీళ్ళెవరో ఇప్పుడు చెప్తున్నాడు. వీరేం చేయబోతున్నారని నేను అడిగినందుకు ఆయన అప్పుడు ఆ దూత చెప్తున్నాడు ఏమని, ఎవడును తల ఎత్తకుండా యోధావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. ఆ కొమ్ముల గురించి మళ్ళీ ఇక్కడ మాట్లాడాడు. ఒకవేళ మీరు ఇక్కడే రాసుకుంటే రాసుకోండి, లేదు దూత సమాధానం. ఇప్పుడు వీరేం చేయబోతున్నారు అని అడిగితే ముందు వాళ్ళ గురించి చెప్పకుండా ఆ కొమ్ములు గురించి మళ్ళీ మాట్లాడాడు అనమాట. ఎవడు తలెత్తకుండా యోధావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే, ఇందాక చెప్పినవి. ఎవడు తల ఎత్తకుండా యోధావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవి. మీరు చూసారే ఆ కొమ్ములు
అంటే ఇదిగో ఈ కొమ్ములు ఏంటి అన్నదానికి ఈ ఆన్సర్ సరిపోద్ది. మళ్ళా ఇందాక చెప్పిందే అంటే ఇక్కడ ఒక మాట ఏమి ఎక్స్ట్రా యాడ్ చేశారంటే ఎవడు తలెత్తకుండా, అంటే ఎవడు ఎదిరించే శక్తి లేదనమాట అండి. యూదుల్ని చెదరగొట్టడానికి వచ్చినప్పుడు వారిని ఎదిరించే శక్తి ఎవరికి లేకుండా వాళ్ళు లోబడిపోయారు అనమాట అండి. అప్పుడు ఆ కొమ్ములకి ఎంత బలం ఉన్నట్టు, అంటే ఎవడు నోరెత్తలేనంత, తలెత్తలేనంత, ఎవడో ఎదిరించలేనంత బలం ఉన్న కొమ్ములు అవి అని మళ్ళీ ఒకసారి చెప్పి, అంత బలం ఉన్న కొమ్ముల్ని ఎరగొట్టడానికి నేనున్నాను అని చెప్పడానికి అలా మాట్లాడాడు. అయితే అంటే ఇవి చాలా బలం ఉన్న కొమ్ములు, అయితే కానీ అని అర్థం. అయితే అంత బలం ఉన్నా నేను అంతకన్నా బలిష్ఠుడిని, నా అధికారం అంతకన్నా గొప్పది, నా బలం ఎవరిని అంటే ఒక సామెత ఏదో ఉంటుంది, తల తన్నేవాడు ఉంటే తాడి తన్నేవాడు ఉంటాడని, ఆడు తల తన్నేవాడు అయితే నేను తాడి తన్నేవాడు అన్నట్టుగా, క్షమించండి, తాడి తన్నేవాడు ఉంటే ఆడు తల తన్నేవాడు ఉంటాడని. అంటే తాడి చెట్టే చాలా ఎత్తు ఉంటుంది, దాని తన్నేవాడు ఉంటే వాడి తలని తన్నేను అంటే అంతకన్నా పెద్దవాడు నన్ను. ఇప్పుడు ఇక్కడ వాళ్ళే బలిష్ఠులు, వాళ్ళ దగ్గర ఎవరు నోరెత్తలేదు, నేను వారిని విరగొట్టగలను, అందుకు నలుగురిని పంపించాను. ఈ నలుగురు ఎవరు అని అంటే, అయితే వాటిని భయపెట్టుటకు యోధా దేశస్థులందరికీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారం జరిగించిన అన్ని జనుల కొమ్ములను, అంటే క్లియర్గా అన్ని జనుల కొమ్ములు అన్నాడు. ఇవేమో ఈ కొమ్ములు కూడా ఇవి అన్ని జనుల కొమ్ములు అన్నాడు. అంటే బయట ఇతర శత్రు దేశాలు అని అర్థం. వాళ్ళేమో యోధా వాళ్ళు, వీళ్ళేమో అన్యులు, శత్రు దేశాలు. అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకును వీరు వచ్చి ఉన్నారని నాకు సెలవిచ్చాను. అంటే ఎవడు తలెత్తకుండా యోధావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవి. అయితే వాటిని విరగొట్టగల, అయితే వాటిని విరుగగొట్టుటకు వీరు వచ్చారు. విరుగగొట్టుటకు వీరు వచ్చి ఉన్నారు. ఎవరినైనా వర్క్ చేసే వర్కర్ని ఏదో అడ్డొచ్చిందండి పనికి, చెక్క మొక్కో లేకపోతే ఇనప మొక్కో ఏదో, ఒకవేళ నేను బలిష్ఠుడైన కార్పెంటర్ అనుకోండి, బలిష్ఠుడైన లేకపోతే ఇనప పనిముట్లు గలవాడు, నేను తీలేనంటాడా చెల్ల చెదర చేసేయగలడా? చెల్ల చెదర చేసేయగలడా? అంటే ఎవడో తలెత్తకుండా యోధావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవైతే ఆ కొమ్ముల్ని విరగొట్టడానికి నలుగురిని నేను పంపిస్తున్నాను అన్నాడు. ఏంటండి సింపుల్ గా దాని అర్థం ఏంటండి? ఈ దర్శనం వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది? ఇప్పుడు మనం చూసుకోవాల్సింది పాయింట్ ఏంటంటే, ఈ దర్శనము వారికి ఎలాగూ ఉపయోగపడుతుంది. అంటే మనకి పర్పస్ తెలియకుండా మనం దర్శనాలు చదవం కదా. ఇప్పుడు ఏ ఉద్దేశంతో జకర్యా అక్కడ నిలవబడి ఉన్నాడు? యెరూషలేము మందిరం నిర్మాణం విషయంలో, యెరూషలేము ప్రాకారం విషయంలో, అంటే రాబోయే రోజుల్లో ముందు మందిరం కట్టారు, తర్వాత ప్రాకారం విషయంలో దేవుడు ఇప్పుడు జకర్యా వెళ్ళి ఈ దర్శనం చెప్తే మనుషులకు ఏమర్థం అవుతుంది అంటే, నిజానికి మమ్మల్ని అందరినీ చెదరగొట్టిన అన్ని రోజులు మన చుట్టూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నేను నా మనుషులను పంపించి మిమ్మల్ని చెదరగొట్టిన రాజ్యాల్ని నేను నిర్మూలన చేస్తాను, నేలమట్టం చేస్తాను అన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి భరోసా కలుగుతుందండి? ఇప్పుడు జకర్యా వెళ్ళి ఇది వివరిస్తాడు, ఇలా నాకు 4 కొమ్ములు కనిపించినాయి, ఆ 4 కొమ్ములు మనల్ని చెదరగొట్టిన బబులోను రాజ్యం అనండి, మనల్ని చెదరగొట్టిన అష్షూరీలు అనండి, లేకపోతే ఆయా ప్రాంతాలకి చెదిరిపోయిన యూదులు
ఈ ఈ ఈ దర్శనం విన్నప్పుడు జకరియా చెప్పినప్పుడు వాళ్ళకి ఎంత బలం వస్తుందండి? అంటే తిరిగి మరలా మందిరం కట్టడానికి ధైర్యం తెచ్చుకుంటారు. ఆగిపోయిన పని తిరిగి మరలా రేపొద్దున పట్టడం కట్టబడుతుంది, ఈ ధైర్యం వస్తుందండి. కాబట్టి దేవుడు యూదుల్ని స్థిరపరిచి వారిని చెదరగొట్టిన అన్యులను నశింప చేస్తాడు అని అర్థం. ఒకవేళ నేను రాయట్లేదు. ఈ దర్శనం వారికి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, దేవుడు యూదులను స్థిరపరిచి వారిని చెదరగొట్టిన అన్యులను నశింప చేస్తాడు అని ఈ ఈ ఈ ఒక రాసేద్దాం అంటే రాసేద్దాం ఆ మాట. దేవుడు యూదులను స్థిరపరిచి వారిని చెదరగొట్టిన అన్య రాజులను లేదా అన్యులను, శత్రు దేశాలను, అన్యులను నశింపచేస్తాడు. అది ఈ దర్శనం యొక్క ఉపయోగం, లేదా దర్శనం యొక్క సారాంశం. అది వీరికి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే, ఇప్పుడు ఈ మాటలన్నీ ఎలా ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి మందిరం కట్టుటకు బలం తెచ్చుకుంటారు. 2 రాబోయే రోజుల్లో మందిరం మాత్రమే కాదు పట్టణం కూడా కట్టడానికి ఈ దర్శనం పనికొస్తుంది. యెరూషలేము స్థాపించడం, యెరూషలేము ప్రాకారం కట్టుటకు. అంటే మనం చదివే దర్శనాలు అది వారికి ఎలా ఉపయోగపడుతుందో మనకు తెలియాలి. లేకపోతే అది ఎందుకు దర్శనం వచ్చిందో, ఎందుకు చెప్పాడో మనకు అర్థం కాకుండా పోతుంది. పర్పస్ ఏంటంటే, దేవుడు నేనున్నాను, శత్రురాజులు నేను నిర్మూలన చేసి నేను మందిరం కట్టిస్తాను, మీరు వర్రీ అవ్వద్దు. యెరూషలేము స్థిరపరుస్తాను, యెరూషలేము పట్టణాన్ని నేను కట్టిస్తాను, మీరు వర్రీ అవ్వద్దు అని ఒక ఆదరణ. ఇందాక మనం చదువుకున్నప్పుడు పాడుకున్నప్పుడు దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. ఇప్పుడు మీకు నేను తోడుగా ఉన్నాను అని చెప్పే ఒక దర్శనం అది. ఈ దర్శనం నుంచి మనకేమైనా నీతి ఉందా? ఇప్పుడు దాకా అయిపోయింది, దర్శనం అయితే అయిపోయింది. మనకేమైనా నీతి ఉందండి? ఇక్కడ నుంచి ఏముందండి నీతి? మనం కూడా ఏమైనా గర్వం కలుగుతుంటే మనకు కొమ్ము ఎత్తకుడి, కొమ్ము ఎత్తద్దు. నువ్వు కొమ్ము ఎత్తావనుకో ఆయన ఎవరిని పంపిస్తాడు? కంసాలను పంపిస్తాడు, దాన్ని విరగొడతాడు. ఈరోజు ప్రతి ఒక్కడు కొమ్మెత్తినోడే. ఇంట్లో కొడుకేమో తండ్రి మీద కొమ్మెత్తుతున్నాడు, కోడలు అత్త మీద కొమ్మెత్తుతుంది, అందరూ కొమ్ములు ఎత్తుతున్నామండి. అంటే కొమ్ములు ఎత్తినోడు దేవుడి దగ్గర నువ్వు అసలు గర్వం ప్రదర్శించొద్దు. గర్వాన్ని ప్రదర్శించే వ్యక్తి దేవుడు దీనులకు పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు తప్ప, ఆయనే ఇందాక మనం చదువుకుని చూడండి, భక్తిహీనుల కొమ్ము ఆయన విరగొడతాడు, నీతిమంతుల కొమ్ము ఆయన హెచ్చిస్తాడు. ఆయన కొమ్ము హెచ్చించాలి తప్ప మనం హెచ్చించుకోకూడదండి. కాబట్టి అది ఒకవేళ మనకేమైనా ఉపయోగపడుతుంది ఆ దర్శనం నుంచి అని అనుకుంటే, ఈరోజు అదొక నీతి ఉందండి. మనం కొమ్ము ఎత్తే పని ఉండొద్దండి. వారు ఇశ్రాయేలీని మోషే నడిపిస్తూ ద్వితీయోపదేశకాండంలో వారి కుమారులకి ఈ విషయాన్ని చెప్పాడండి. మీరు కనాను రీచ్ అయిన తర్వాత, ఇంకా రీచ్ అవ్వాలి, రీచ్ అయిన తర్వాత మీ మనసులో మదించి గర్వాన్ని ప్రదర్శించొద్దు అని. ఒకసారి చూద్దాము ద్వితీయోపదేశకాండం. అంటే మనం కేవలం జకరియా గ్రంథాన్ని బుక్ స్టడీ చేస్తూ దాని నుంచి మనం నీతి కూడా సంపాదిస్తే ఆ దర్శనం వారికే కాదండి, మనకు కూడా యూజ్ అవుతుంది. అప్పుడు ద్వితీయోపదేశకాండం ఆ మాట అన్నాడు. ఆ వచనం చూద్దాం. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 11వ వచనం చదువుతాను చూడండి. మీరు పలానా కణానికి వెళ్ళిన తర్వాత అక్కడ వాగులు, లోయలు, కొండలు, మంచి అందమైన దేశం అది, అంజూరపు చెట్లు, దానిమ్మ పళ్ళు అన్నీ ఉంటాయి ఆ దేశంలో. అవన్నీ మీరు, అంతేకాదు ఎన్నో గనులు ఉన్నాయి, రాగి తీ తవ్వవచ్చును అన్నాడు 10వ వచనంలో. ఆ తర్వాత నీవు తిని తృప్తి పొంది, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నాను. నీవు తిని తృప్తి పొంది
నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయన స్తుతింపవలను. నువ్వు తృప్తి పొందు, తిను, ఆయన స్తుతించు. అలా కాకుండా నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడిని యెహోవాను మరచి కడుపారా తిని, బాగా తిన్న తర్వాత ఏమీ లేనప్పుడేమో దేవుడు 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 నాకేం పెట్టాలని దేవుని ప్రార్థిస్తాం. మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు ఇంకేముందండి, కడుపుకి కావాల్సిన ఫుడ్ పడిపోయింది, తర్వాత మంచి ఇల్లు వచ్చినాయి, పశువులు పెరిగినాయి, మేకలు గొర్రెలు వృద్ధి అయిపోయి వెండి బంగారాలు వచ్చిన తర్వాత నీ మనసు మదించి ఒకవేళ యెహోవాను నువ్వు మరుస్తావేమో. ఈ 17 వచ్చిన ఉన్నాడంటే మా సామర్థ్యము, మా బాహుబలము, మాకెంత భాగ్యము కలుగు చేసినని అనుకుందరేమో. ఒకవేళ నీకు 18 వచ్చిన ఆఖరిలో ఏమన్నాడంటే, మీరు సంపాదించుకుంటే మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే. కాబట్టి మనసు మదించకూడదు అనమాట. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అన్నీ ఉంటే గర్వం వస్తుంది. చదువు, జ్ఞానం, జాబు అన్నీ ఉన్నప్పుడే గర్వం వస్తుంది. అవన్నీ ఒకసారి లేకుండా ఆ శ్రమతోనూ ఆ కష్టాలు ఉండడమే మన క్రైస్తవ జీవితానికి మంచిదేమో. ఆ పెయిన్ ఉంటేనే మంచిదేమో. ఏమో, మీరు అన్నీ ఉన్నా సరే దీనుడుగా బ్రతికితే అబ్రహాంలాగా సమస్య లేదు. కానీ ఏమి ఉన్నా ఏమి లేకపోయినా గర్వం మన జీవితంలోకి ఎంటర్ అవ్వకూడదని ఈ దర్శనం నుంచి కుమ్ము. ఇప్పుడు ఒకప్పుడు ఇశ్రాయేల్ దేవుడు చెదరగొట్టిన తర్వాత అన్యులను మళ్ళీ ఎందుకు కొడతాను అంటున్నాడండి. అన్ని రోజులు ఏమనుకున్నారు తెలుసా? ఇశ్రాయేలీల్ని బబులోనికి అప్పగించిన దేవుడే నాకు అది అప్పగించాడు అన్న నెబుకద్నెజరు ముందు, మీ దేవుడే మీరు పాపం చేసినందుకు నాకు అప్పగించాడు అన్న నెబుకద్నెజరు తర్వాత కొన్ని రోజులకి ఏమన్నాడంటే, మనసును మదించి ఇది నా సొంత సామర్థ్యం అనుకున్నాడు. అందుకోసమే వాళ్ళని చెదరగొడతాను అన్నాడు ఇప్పుడు. కాబట్టి ఏ రోజైనా సరే, ఈరోజు దేవుడు మీ ఇంటిని నిన్ను ఆస్వాదించి నడిపిస్తున్నాడు. రాబోయే రోజుల్లో నీకు గర్వం ఎక్కువైతే నిన్ను పక్కకి తీస్తాడు. కాబట్టి మనం పెట్టరేగిపోద్దు. ఇంట్లో నా మాట చెల్లాలని ఎవరు కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ అంటే మనం పెట్టరేగొద్దండి. దీనత్వం కలిగి ఉండడమే దేవునికి ఇష్టం. అట్టివారిదే దేవుని రాజ్యం. గర్వికి పరలోకంలో చోటు లేదని. అప్పుడు మరొక అంశం ఏముందండి ఇందులో మనం నేర్చుకోదగ్గది? ఒకవేళ ఒకటి కొమ్ము ఎత్తకుండా ఉండండి, గర్విష్ఠగా ఉండొద్దు అనేది. 2, దేవుడు అన్ని అధికారాల మీద ఆయన సర్వాధికారి అయి ఉన్నాడు అనే సంగతి మనం గమనించవచ్చు. ఈ రోజైనా సరే, ఇప్పుడు ట్రంప్ కానీ, మన మోడీ కానీ, వీళ్ళందరి మీద ఎవరున్నారండి? మీ ఆఫీస్లో పనిచేసే బాస్ హెడ్ కూడా దేవుడేనండి. కాబట్టి మన ఇంట్లో ఒకవేళ మనం తండ్రి అయితే నా మీద కూడా దేవుడు ఉన్నాడండి. అందరి మీద దేవుడు ఉన్నాడు. ఆయన సార్వభౌమాధికారి, ఆయన అధికారులకు అధికారి, ప్రభువులకు ప్రభు, రాజుకు రాజు అని మనం గమనించి అది దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు, అన్నిటినీ ఏలుతున్నాడు అని నమ్మితే దేవుని రాజ్యం, దేవుని పరిపాలన మనకు అర్థమవుతుంది. అది మనం ఈ చిన్న దర్శనంలో మనం నేర్చుకోవచ్చండి. టైం అయిపోయింది. నేను యాక్చువల్గా రెండు దర్శనాలు చెప్దాం అనుకున్నాను. వద్దులండి, చెప్పుకుందామా? అది ఎక్కువ ఉందండి. ఓ పని చేద్దాం, చదువుకుందాం. ఇప్పుడు వచ్చే వారం మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినంటే 9 అవుతుందండి. వద్దులండి, మీ డిన్నర్ టైం ఎఫెక్ట్ చేయను. కిందటి వారమే 9 వరకు చెప్పేసాను. కానీ చాలు. ఒకవేళ స్లోగానే మనం నేర్చుకున్నా మనకేమి మళ్ళీ ఎవరో వెనక అసలు తరమట్లేదు. ఇది ఇప్పుడు కంప్లీట్ చేసేయాలని సిలబస్ ఎవరు నాకు ఇవ్వలేదు. మరి వచ్చేవారం కూడా మళ్ళీ చదువుతానండి. ఇప్పుడు చదివినా వచ్చేవారం నేను చదవకుండా చెప్పలేను, ఆపేద్దానండి, పర్వాలేదు. జకర్యా గ్రంథం నుంచి ఒక చిన్న 3 వచనాలే మనం నేర్చుకున్నా కూడా మంచి సంగతులను మనం నేర్చుకున్నాము. 4 కొమ్ములు, 9 కంసారులు. తర్వాత దర్శనం, 3వ దర్శనం
కొలనూలు చేత పట్టుకున్న మనుషుడు. అది కూడా యెరూషలేమును ఆదరిస్తానని అది గొప్ప గొప్ప మాటలు వాడాడండి. అందులో మాత్రం నేనే ప్రాకారంగా ఉంటాను, అగ్ని ప్రాకారంగా ఉంటాను, నన్ను ముట్టినవాడు మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టు అనే మాటలు వాడాడు. వచ్చే వారం దాన్ని స్లోగా నేర్చుకుందాము. నాకు తెలిసి తదుపరి క్లాసులు మనం చర్చ్ బిల్డింగ్లోనే నిర్వహించుకోవచ్చు. మీలో కొంతమంది అటెండ్ అవ్వచ్చు. రైట్.